థ్యాంక్ థ్యాంక్ యూ గోపాల్. నాకు తెలుసు నాకు తెలుసు కొన్ని మనం పెట్టలేట్లా అందుకోసం. లేదు పెట్టినాంలే, 1 or 2 మిస్ అయినాయి అంతే. ఉమ్, సరేలే. నువ్వు బాగా గుర్తుపెట్టుకుంటావు అన్ని. ఇంక మర్చిపోనులే. ఇది ఏది? ఏంది ఇది? ఏది అది రావట్లేదు మన ఫైల్. చెప్పు. పర్సెంటేజ్ ర్యాన్సీ బిట్. ఇలా ఉంటుంది 0. A greater than 3, A less than 3. A greater than 3, A less than 7 అంటే ఏవే వస్తాయి? 4, 5, 6. ఓకే. 4, 5, 6. ఓకే. కాన్స్టెంట్ డేటా బి ఈక్వల్ టు 3, బి ఈక్వల్ టు 3. ఓకే. మళ్ళీ కాన్స్టెంట్ ఇది ఇది comment లో ఉంది, ఇది comment లో ఉంది, ఇది comment లో ఉంది. అది డాట్ బీనా? నెగేషన్ ఆఫ్. ఓకే. ఇన్సైడ్ 3 to 7. 3 to 7 లోటు రావాలి అనేసి ఇక్కడ చెప్తుంది. అది నెగేషన్ అంటే ఏంటి? 0, 1, 2, 7, 8, 9 అట్లా. ఓకే ఓకే ఓకే. ఓకే ఓకే. జనరేటర్ జి ఐ ఈక్వల్ టు జీ, ఇన్ స్టేటస్ ఈక్వల్ టు 0, ఇనిషియల్ బిగిన్, జీ ఈక్వల్ టు న్యూ, ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 15, ఐ ప్లస్ ప్లస్, అసర్ట్ జీ డాట్ ర్యాండమైజ్, ఎల్స్ డాలర్ డిస్ప్లే ర్యాండమైజేషన్ ఫెయిల్డ్, డాలర్ డిస్ప్లే వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు %0d, బి ఈక్వల్ టు %0d. ఓకే. ఎన్ని టైమ్స్ ఇది ర్యాండమైజ్ అవుతుంది? సెట్ వెయిట్ ఫీల్డ్ జీ డాట్ ర్యాండమైజ్డ్. ఎన్నిసార్లు అవుతుంది అది ర్యాండమైజేషన్ జీ? ఇచ్చిన జీ డాట్ అని ఇచ్చాడు అంతే కదా. ఓకే ఓకే ఓకే. ఐ less than 15. 15 అంటే 0 నుంచి 15 వరకునా? 15 అవుతుందా? లెస్ దాన్ 15 ఉండలేదా? 14. 0 to 15 అంటే ఎన్నిసార్లు? 14 టైమ్స్. 0 to 15, 0 to 14 అంటే ఎన్నిసార్లు అని? 15 టైమ్స్. అది చెప్పు. ఓకే. ఏ వాల్యూ బి వాల్యూ 15 టైమ్స్ వచ్చాయి. ర్యాండమ్ వచ్చింది. ఓకే. నీకు ఏ వాల్యూ ఒక్కటి తీసుకో. ఏ వాల్యూ 3 to 7 మధ్యలో ఉండాలి ఈ కండిషన్ ప్రకారము. ఓకే. కానీ ఈ కండిషన్ ప్రకారం ఏది?
3 లోపల 7 5 లోపల to 9. 3 to 7 ఉండకూడదు. అంటే ఏంటి 3, 4, 5, 6, 7 ఈ 5 వాల్యూస్ రాకూడదు. దేనికి ఏ వాల్యూస్కి చూడు ఓకే. నెగేషన్ పెట్టాడు కదా ఇక్కడ, అంటే ఆ, నాట్ అని. ఓకే 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 3 to 7 మధ్యలో రాకూడదు అని దానికి. చూడు చూడు ఎక్కడైనా 3 to 2 వచ్చింది, 0 వచ్చింది. 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ ఎక్కడైనా వచ్చాయి చూడు, రాలే కదా. ఎస్. అది నెగేషన్ పెడితే మనం ఇచ్చిన వాల్యూస్ కి ఆడ, అంటే మనం ఏ సింబల్ ఇస్తామో అర్థమెటిక్ ఏది ఇస్తామో ఆడ ఉమ్. అది తీసుకుంటుంది ఆడ. ఉమ్. ఓకే ఓకే గట్ ఇట్. ఓకే నెక్స్ట్. ఫ్యాన్సీ కాన్సెప్ట్ సేమ్, దిస్ ఈజ్ ఆల్సో సేమ్. కాకపోతే నీకు వాల్యూస్ 0 to 3, 3 to 5 రావాలా. ఏ 0 to 3 రావాలా, బి 3 to 4. అంటే 4 అంటే 4 మాత్రమే వస్తున్నాయి ఏంటి, ఇది ఒకసారి చూద్దామండు, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎస్ 4 వస్తాయి, నెగేషన్ ఇవ్వాలా కదా. కరెక్ట్, యూ టోల్డ్ రైట్, యా. వాట్ యూ టోల్డ్ ఈజ్ రైట్. ఓన్లీ 4 వస్తాయా, 3, 4, 5 వస్తాయా, నాకు అది డౌట్గా ఉంది, అందుకోసం ఎగ్జిక్యూట్ చేయి. 3, 4, 5 వచ్చినాయి. 3, 4, 5 ఏంటి? ఇది ఓన్లీ ఓకే. 4 వస్తాయా, లేదంటే 3, 4, 5 వస్తాయా అని డౌట్ ఉండింది. ఇది క్లారిఫై అయిపోయింది. 0, 1, 2, ఇది బి వాల్యూ అవునా, అది కండిషన్ చూడను సరే. 3 to 5 ఉందిలే అందుకు. ఓకే 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 3 to 5 ఇప్పుడు ఉంది 5 కదా. వరకు 4 5 వస్తాయి అయితే 3 to 4 అంటే త్రీ టు 3 ఫైవ్ 4 5 రెండు. ఓకే ఓకే. ఇది 0 to 3 అంటే 0 to 3 వరకు వస్తాయి అనేది. అవును. ఓకే. ఓకే. ఉమ్. ప్రీ ర్యాండమైజేషన్, పోస్ట్ ర్యాండమైజేషన్ ఇవి చూడు ఇప్పుడు. ఎస్ ఓకే, ఎస్. ర్యాండ్స్ ఇవి తీసుకున్నాడు. దిస్ ఎందుకు పెడతారు? పాస్ చేయడానికి వాల్యూస్. కాదు, దిస్ డాట్ మిన్ అని ఎందుకు పెట్టినారు ఇక్కడ? దిస్ డాట్ మిన్. ఉమ్. ఆ మిన్ అనేది క్లాస్లోనూ ఉంది, ఫంక్షన్లోనూ ఉంది, 100 సార్లు చెప్పినా మళ్ళా మర్చిపోతావు నువ్వు. ఓకే ఏదనే సిమ్యులేటర్ కన్ఫ్యూజ్ అవుతుంది, క్లాస్లో ఉండేదానికా లేదంటే ఫంక్షన్లో ఉండేదానికా అని. ఓకే 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 అది క్లారిటీ ఇవ్వడానికి కోసం దిస్ డాట్ యూస్ చేస్తాం. ప్రీ ర్యాండమైజ్ ఇన్సైడ్ మిన్కి మ్యాక్స్ మధ్యలో ఉంటాయి, ఇన్సైడ్ మిన్కి మ్యాక్స్ మధ్యలో ఉంటాయి. ఓకే, దాని తర్వాత మాడ్యూల్ టీబీ ఇంట్ ఐ ఈక్వల్ 0 జనరేటర్ జీ ఇనీషియల్ జీ బిగిన్ జీ ఈక్వల్ టు న్యూ ఐ ఈక్వల్ టు 0 ఐ లెస్ దెన్ 10 ఐ ప్లస్ ప్లస్ బిగాన్. ప్రీ ర్యాండమైజేషన్, పోస్ట్ ర్యాండమైజేషన్ ఇవి రెండు జరుగుతుంది. దీనికి వాల్యూస్ ఏమొస్తాయి? ర్యాండమ్ వాల్యూస్ జనరేట్ అయినాయి చూడు.
ప్రీ ర్యాండమైజేషన్ పోస్ట్ ర్యాండమైజేషన్ వాల్యూస్ జనరేట్ అయినాయి. ఓకే. 3 to 8 ఇదే బి ప్రీ ఓకే ఓకే. ఏ వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ జనరేటర్ ఇది దిస్ డాట్ మిన్ మ్యాక్స్కి ఇంట్లో కొత్త ఏముంది అలా డిస్ప్లే వాల్యూ ప్రీ ర్యాండమైజేషన్ 3,12 ఇచ్చినాడు. ఇక్కడ ఎన్ని ఓట్స్ జనరేట్ అవుతాయి, ఎన్ని జనరేట్ అవుతాయి ర్యాండమ్ నెంబర్స్? అది 0 to 6 0 to 5 అంటే ఎన్ని? 6 ఉమ్. ఏం ఎర్రర్ వచ్చింది? అది నువ్వు పైన కూడా చేసుకున్నావు అందుకు ఫస్ట్లోనే. ఓకే అది కమెంట్లోనే ఉందిలే, అదేం అవసరం కమెంట్లో లేదు. ఉంటాం ప్రాబ్లం. ఇంకేది 57 ఏడేదో చూపిస్తుంది నేను. ఇంకే కిందకి ఓకే ఎండ్ మోడల్ ఓ బాప్రే, ట్రబుల్ షూటర్ అయిపోయినావు కదబ్బా నువ్వు. కోడ్ చూస్తానే బగ్గులు అట్లా పట్టేస్తాను. ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట డీబగ్ చేస్తున్నది తెలుసా? మళ్ళీ ఎర్రర్ వచ్చింది 57లో. ఏమి 57 ఏంటో. అవును ఎండ్ ఇచ్చాడంటే అటు బిగిన్ ఇచ్చాడు కరెక్ట్. ఏమిది? ఏంటిది 14 దగ్గర 14 లైనా 14 కాలము 57 లైన్ మిస్ చేసినాం, అది ఇచ్చినాం. ఇప్పుడు ఏమైంది? ఓకే. ఉన్నా ఇక్కడ బిగిన్ ఒకటి మిస్ అయింది చూడు. అదే ఎక్కడ? ఈ బిగిన్ కి ఇక్కడ 42 బిగిన్ కి ఇచ్చాం కదా, 42 దగ్గర వెళ్ళు. దీనికెండు దానికి లేదు కదా ఎండ్. అరే యార్, అది ఇంకో ఎండ్. కరెక్ట్. నువ్వు ఫుల్ ఎక్స్పర్ట్ అయిపోయినావు. కరెక్టే నువ్వు చెప్పింది. ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. ఎస్. గోపాల్ పార్టీ గోపాల్. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. పుష్పకి టికెట్ తీ చాలా ఎక్కువ. పుష్పక ఆల్రెడీ 2 స్పాన్సర్లు మనకి సినిమా చూపించేదానికి. డోంట్ వరీ. ఓకే ఓకే నెక్స్ట్. ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ ఉంటుంది 3కి. నాకు రిలాక్స్ అవ్వు, మళ్ళీ కనెక్ట్ అవుదాము. ఇప్పుడు వరకు అయితే సరే. నీకు బేసిక్స్ ఒక టెస్ట్ బెంచ్ చెప్పేస్తే కన్నా
నీకు సిస్టమ్ ఉమ్, వెరిలాగు వెరిలాగు డిజిటల్ ఈ మూడు అయిపోయినట్టు. ఉమ్, ఈవీఎం ఒకటి ఉంది. అది గ్యాప్ తీసుకుందాంలే. గ్యాప్ వద్దు, నీ రెజ్యూమ్ పెట్టేద్దాం ఫస్ట్. ఎందుకంటే నాకు లేదనా, రేపు మన్నాడు ఉంది కొంచెం అందుకోసం. అదే ఈవీఎం కొంచెం గ్యాప్ తీసుకుందాము, నీ ఇంటర్వ్యూస్కి నీకు ఆ, ఇవి రెజ్యూమ్ పెట్టేసి ట్రై చేద్దాం, ఓకేనా? ఇది సిస్టమ్ వేరే లాగా ఉందా? సిస్టమ్ వెరిలాగు వెరిలాగు డిజిటల్ లాజిక్ డిజైనర్ సిస్టమ్ అసెషన్స్, సిస్టమ్ వెరిలాగు బేస్డ్ అసెషన్స్, కవరేజ్, కోడ్ కవరేజ్, ఫంక్షన్ కవరేజ్, వీటిపైన నీది ఒకటి పెట్టేసి ట్రై చేద్దాం. ఓకే. కానీ ఇంటర్వ్యూ కావాల్సిన స్కిల్స్ నేర్చుకోలేదు అవి కూడా. ఇప్పుడు మనం ఓన్లీ ఓకే ట్రై చేద్దాము, డోంట్ వరీ. ఉమ్. ఏమంటే మంచి. ఓకే, ఓకే, నెక్స్ట్ మూవ్ అవునా. చూస్తున్నా నిన్ను ఎప్పుడు ఇంటర్వ్యూలో పెట్టేద్దాం అనేసి. అవునా. ఇది డిస్ట్రిబ్యూషన్స్. ఇది రన్ చేద్దాం. మనకి డిస్ట్రిబ్యూషన్ లో కూడా మనకు థియరీ పార్ట్ గా కొంచెం అది మిస్ అయింది. అది కొంచెం క్లారిటీ వచ్చి తీసుకోవాలా. సరే, కోడింగ్ వైజ్ చూద్దాం. అయితే డిస్ట్రిబ్యూషన్స్ చూస్ చేద్దాం ఇది. అదే కొంచెం నువ్వు చూసి చెప్తా అంటే మళ్ళీ అవి నాకు నీకు అదే పెడతాను అవే డౌట్ ఉన్నట్టువే. ఉమ్. అవన్నీ ఇప్పుడు స్టాటిక్ కన్స్టెంట్ లో ఓ, అది కొంచెం ఉంది డౌట్, అదే ఉంది. అవన్నీ టెలిగ్రామ్లో ఇప్పుడే పెట్టు, ఇప్పుడు చూసేద్దాం అవి. ఇప్పుడా? ఉమ్. సరే అండి. ఇవైతే అయిపోయినాయి, ఇంకొన్ని కోడ్స్ ఉన్నాయి. ర్యాండమైజేషన్ ఉంది, ఉమ్. స్కోప్ రెవల్యూషన్ ఉంది, ఎక్స్టర్నల్ ఫంక్షన్. ఇప్పుడు టైప్ చేసి పెట్టాలా? టైప్ వద్దు, పెన్నులు పేపర్లు తీసింటావు కదా, ఫోటో తీసి పెట్టి. సరే అండి. వెరిలాగ్ది మళ్ళీ చూద్దామా, అది మళ్ళీ ఒకసారి. వెరిలాగ్లో కూడా కొన్ని ఉన్నాయి. ఉమ్. బైడైరెక్షన్ గారి. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఇది చూద్దాం. డెస్క్టాప్ రిజల్యూషన్ ఆపరేటర్.
ఓకే గోపాల్. ఉమ్. ఉన్నానా? ఫోటో తీసి పెడతానా? ఉమ్. నా ఉమ్. పెట్టా చూడనా? పెట్టా చూడు. సరే. ఇది చూడు, డిస్ట్రిబ్యూషన్ అర్థమైంది అది. అదే చెప్పు. కన్స్టెంట్ కంట్రోల్ రీసెట్ 0 CE 1 ఉండాల. చిప్ ఎనబుల్. ఓకే. ఉమ్. జీరోస్ అండ్ వన్స్ రావాలి. జీరోస్ అండ్ వన్స్ వచ్చినాయి. ఓకే. ఉమ్. జనరేటర్ డిస్ట్రిబ్యూషన్ 51 is to 50%, ఇది 50%. ఇది ఓఈఎన్టీ రైట్ డిస్ట్రిబ్యూషన్ 50%, 50%. ఉమ్. ఓఈ
ఎనేబుల్ సిగ్నల్ ఇది. ఓఈ అంటే ఏంటో నాకు కూడా తెలియట్లే. దాని తర్వాత కన్స్టెంట్ రైట్ ఓఈ. ఒకసారి తిరిగి పాటు పెట్టుకుందాం బాగా అంటే ఇవి మళ్ళీ ఆ కోడ్ మీదకి వెళ్దామా. డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకసారి ఇది కోడింగ్తో, అంటే ఇది థియరీతో సంబంధం లే. వీడి సొంత పేర్లు ఇచ్చుకున్నాడు వీటికి. ఆ పేర్లు మనకు తెలియాలన్నమాట అంతే. ఓఈ. అంటే అక్కడ డెఫినేషన్ ఇచ్చి అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటాడు కదా. ఇనీషియల్ నువ్వు i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ 10, i ప్లస్ ప్లస్ ర్యాండమైజ్. ఇది ఓకే. ఏమి 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 వెళ్ళలేదు అవుట్పుట్ ఇది. డిస్ట్రిబ్యూషన్ ఎన్ని ఉన్నాయి? డిస్ట్రిబ్యూటర్ థియరీ చూస్ చేద్దాం ఇవి. అవన్నీ అవే వస్తాయి అంతా. ఈవెంట్స్ ఓకే. ఈవెంట్స్ ఏంటంటే చిన్న మాడ్యూల్ చూడు ఇది. దీంట్లో ఇనీషియల్ బిగిన్ A1 ట్రిగ్గర్ అవుతుంది, దాని తర్వాత A2 ట్రిగ్గర్ అవుతుంది. వెయిట్ A1 డాట్ ట్రిగ్గర్డ్. A1 కంప్లీట్ వర్క్ అయిపోయేంత వరకు అది A2 సెకండ్ లైన్కి రాదు. దో ఇట్ Wait ఈస్ చూపిస్తది. వెయిట్ చూపిస్తుంది. ఇది సీక్వెన్సర్ సర్క్యూట్స్ అని అట్లా చూపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాగన్నా నువ్వు ట్రిగ్గర్స్ కానీ ఇచ్చినా ఉంటే కన్నా అది పర్ఫెక్ట్ వెయిట్ చేస్తుంది అది. ఓకే. డిస్ప్లే ఓకే. ఈవెంట్ A1 ట్రిగ్గర్డ్, A2 ట్రిగ్గర్డ్, ఈవెంట్ A2 ట్రిగ్గర్డ్. ఇలా వస్తుంది. ఇప్పుడు ఈవెంట్ A1 ట్రిగ్గర్డ్, A2 ట్రిగ్గర్డ్. ఇక్కడ ఇది రియల్ టైంలో ఎప్పుడైతుందంటే నీకు డ్రైవర్ నుంచి ఫాస్ట్గా డేటా వస్తుంటుంది డియూటీకి. డియూటీ స్లో. డియూటీ స్లో ఎలా అంటే దాని రెస్పాన్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సర్క్యూట్స్ మల్టీ లెవెల్ సర్క్యూట్ కదా అది. ఆ సర్క్యూటరీ అవుట్పుట్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అది టైం ఇవ్వక ముందే మళ్ళీ వచ్చేసి ఇన్పుట్ పడిపోయాయి అనుకో, దాని మీద ఏమవుతుంది అప్పుడు చెప్పదే. మెటాస్టేబుల్ స్టేట్, మెటాస్టేబుల్ స్టేట్కి వెళ్తుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఆ ఇన్పుట్లు ఇచ్చిన ఇన్పుట్లో అవుట్పుట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి.
దానికోసం ట్రిగ్గర్ ఇస్తాం, ఓకే. ఈవెంట్ ట్రిగ్గర్. మళ్ళీ దాని తర్వాత అది అయిపోతే మళ్ళీ రెండోది, మళ్ళీ మూడోది, మళ్ళీ నాలుగోది, ఇట్లా ఇట్లా వెళ్తాయి అనమాట సిరీస్లు. ఓకే. మాడ్యూల్ టీవీలో ఇంట్ డేటా 1 డేటా 2 ఈవెంట్ డన్. ఈవెంట్ డన్ అనేది ఒక ఇండికేషన్ అనమాట, అంటే ఆ ఈవెంట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పే ఒక ఇండికేషన్ అది. ఇంట్ ఐ ఈక్వల్ టు 0, దాని తర్వాత ఇది జనరేటర్ బ్లాక్. ఇనీషియల్ బిగాన్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ 10, ఐ ప్లస్ ప్లస్ బిగాన్. డేటా 1 ఈక్వల్ టు యూ ర్యాండమ్. ఇక్కడ ఎన్ని ర్యాండమ్ నెంబర్లు జనరేట్ అవుతాయి? ఎన్ని ర్యాండమ్ నెంబర్లు జనరేట్ అవుతాయి? డేటా 1లోకి ఎన్ని ర్యాండమ్ 10 నెంబర్? 10 10 అవుతాయి, వెరీ 0 to 9. వెరీ గుడ్. డేటా సెంట్ పర్సంటేజ్ డేటా 1 ఇది. ఇక్కడ ఒక ఈవెంట్ ఇచ్చాము, ఓకే, ఈవెంట్ డన్ అనేసి. ఈవెంట్ ఇట్లా జనరేట్ అయిపోయిన మొత్తం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇది డ్రైవర్లోకి పంపిస్తున్నాం, ఇది డ్రైవర్. ఓకే. ఎస్ ఎస్ ఎస్. డ్రైవర్ ఇనీషియల్ బిగన్, ఫర్ ఎవర్ బిగన్, హ్యాష్ 10 డేటా 2లోకి డేటా 1 అని మనం పాస్ చేస్తాం, అసైన్ చేస్తున్నాం. ఓకే. డాలర్ డిస్ప్లే డేటా రిసీవ్డ్ పర్సంటేజ్ 0D డేటా 2. ఓకే. ఇనీషియల్ బిగన్ డన్, డన్ ట్రిగ్గర్డ్. ఓకే. ఇది వెయిట్ డన్ ట్రిగ్గర్డ్ ఫినిష్డ్. అది అయిపోయేంత వరకు వెయిట్ చేయమని చెప్తున్నాం. ఇది చాలా చిన్న కోడ్, బట్ స్టిల్ వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ ఇట్. దో ఇట్ ఈస్ ఎ చిన్న కోడ్, వీ నీడ్ టు ఎగ్జిక్యూట్, దట్స్ ఆల్. ఏంటిది ఇలా వచ్చింది? వాల్యూస్ ఇంత పెద్దగా వచ్చాయండి. రిసీవ్డ్ కన్సర్న్ సెంట్. పెట్టలేదు కదా. డేటా సెంట్, డేటా రిసీవ్డ్, డేటా సెంట్, డేటా రిసీవ్డ్. అంటే ఇదేంటంటే జనరేటర్ డేటా జనరేట్ చేస్తుంది, దాన్ని పంపిస్తుంది. అది పంపించే డైరెక్ట్ పంపేదిలే. ఇక్కడ యాక్చువల్లీ సెండ్ చేసి రిసీవ్ చేసుకుంటుంది అంతే. ఓకే. డ్రైవర్ రిసీవ్ చేసుకుంటుంది. కాకపోతే అక్కడ మనం మెయిల్ బాక్స్లో పెట్టి మెయిల్ బాక్స్ ఎన్కాప్సులేట్ చేసి మెయిల్ బాక్స్ నుంచి పంపిస్తాం, మెయిల్ బాక్స్లో నుంచి ఇది తీసుకుంటుంది. అండ్ మెయిల్ బాక్స్లో పుట్ అని పెడతాము, ఇక్కడ గెట్ అని తీసుకుంటాము. ఓకే, ఓకే. ఇదంతా ఓకే. దీంట్లో ఇక్కడ డైరెక్ట్ పంపిస్తున్నాం అంతే. దీంట్లో నెగిటివ్ వాల్యూస్ రావాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ అన్సైన్ ర్యాండమ్ కదా మనం జనరేట్ చేస్తుంది, ఇది ర్యాండమ్ జనరేట్ చేస్తుంది, ఎందుకని నెగిటివ్ వాల్యూస్ రాకూడదు కదా? ఓకే. ఓకే, విల్ డూ వన్ థింగ్, విల్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూట్ ర్యాండమ్. ఇప్పుడు కూడా నెగిటివ్లు వస్తున్నాయి కదా, అవును. ర్యాండమ్కి వస్తాయి, ర్యాండమ్కి రాకూడదే. అన్సైన్డ్ ర్యాండమ్ అది, సైన్డ్ వాల్యూస్ రాకూడదు. బట్ కమింగ్ వై, చూడు మనం తీరిగా చదువుకునే దానికి ప్రాక్టికల్గా చేసేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది చూడు. అవునవును. అంటే ప్రాక్టికల్ ఏదైనా అంతే కదా, ప్రాక్టికల్ గానే మనకి అంత మనకు ఒక ఇది వస్తాం. ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు నెగిటివ్ వాల్యూస్ ఎందుకు వస్తున్నాయో. కాకపోతే ఇది సెంట్ రిసీవ్డ్, సెంట్ రిసీవ్డ్ ఎందుకో అర్థమైంది. జనరేట్ చేస్తుంది. అలాగే ఉంది.
అన్నా నా భోంచేసావా అన్నా? అమ్మకి ఎలా ఉందన్నా? ఓకే ఓకే అన్న. టేక్ కేర్ అన్న, అలా వాళ్ళతో కొంచెం దూరంగా ఉండన్న ఎందుకు ఊరికి మీకు. మీరు ఏదైనా సెటిల్మెంట్లు ఇవి అవి చేసుకొని సరిపోతుంది. ఆ? బెంగళూరు అన్న, రేపు పొద్దున్నే వస్తానన్నా. వెళ్ళి మాట్లాడదామన్నా వాటితో. అట్లా ఆటికి కూడా పోయేసి వచ్చేద్దామా? ఉమ్. అన్నా, ఆ, మళ్ళా సంతోష్ని పిలుచుకోపోదామా వద్దా ఇటుకి? ఇటుకే ద్వారకా దగ్గరికి. ఇప్పుడు ఫోన్ చేసి అడగన్నా వానికి, నువ్వు ఆడనే ఉన్నావు కదా, ఎండ రారా మాట్లాడదామని పిలిపించు, ఏమైంది అన్న. వాడు యాక్చువల్గా నాకు ఇవ్వాల్సింది, వాడు నాకు యాక్చువల్గా ఇవ్వాల్సిన నా ఏమన్నాడు? అవునా? వాడు నాకు యాక్చువల్గా ఇవ్వాల్సిన 44,000, నా దాంట్లో 30,000 ఇమ్మంటా అంటే, వాడిని వెనకాల నేను 2 నెలలు తిరిగిన, ఏం తిరగలా వాడు. హార్స్ హిల్స్కి ఒకసారి పోయి వచ్చినాము. మా ఆఫీ మా నేను అప్పుడు వర్క్ చేస్తాను పంచాయత్ సెక్రటరీగా, చీకిలపల్లి పంచాయతీ. ఆడికి వచ్చినాడు అంతే అన్న. ఫోన్ చేయనా ఆ, వేరే నెంబర్ నుంచి చేసి మాట్లాడు. ఓకే. ఓకే అన్న. గోపాల్. హలో గోపాల్. గోపాల్. హలో గోపాల్. గోపాల్.